వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి డేట్ 29. ఇప్పటి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. జస్ట్ నా ఇప్పుడే లేసాము, 9:30 అవుతుంది. ఇంకా టీ కూడా తాగలేదు. ఇప్పుడు టీ పెట్టేసి టిఫిన్ పూరి అయితే చేద్దాం అనుకుంటున్నా. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ లైక్ చేయండి, వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హస్బెండ్ అయితే వెనుక నుంచి అడుగుతా ఉన్నాడు, చేస్తున్నావా, నేను వెళ్ళాలి, టైం అవుతుంది నాకు అనేసి. పోయిన నెల తీసుకొచ్చాను నేనైతే. ఈ మధ్యలో అసలు పూరీలు చేయక 2 months అలా అయిపోతుంది. స్కూల్ ఉన్నప్పుడు చేశాను, అంతకుమించి మళ్ళీ చేయలేదు. నాకు ఇప్పుడు ఈ పిండి చూస్తే సేమ్ మైదాలానే ఉంది, ప్లస్ రవ్వలా కూడా ఉంది. ఈసారి క్వాలిటీ బాగాలేదు అనిపించింది. పిండిని అయితే డౌట్గా కలుపుతూ ఉన్నాను. అది ఇంకా మైదా పిండిలాగా ఉంది కదా అనేసి. తెచ్చాం కదా, ఇంకా పడేయలేము కదా. ఈరోజైతే ఇంకా పూరి చాలా డేస్ అయిపోతుందని చేస్తూ ఉన్నాను. ఎలా వస్తాయి ఏంటో చూద్దాం. ఇంకోటి ఏంటంటే పూరీల పిండి అస్సలు మెత్తగా పిసుకోకూడదంట, గట్టిగా ఉండాలి. అలాంటప్పుడే మనకు పూరి అనేది బాగా పొంగుతుంది. వీడియోని చూడండి, మీకు నచ్చితేనే లైక్ అయితే చేయండి. అండ్ వీడియోలో లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఎదలోకి నువ్వు వస్తే ప్రతి నిమిషం నిలవలే సొగసుల జమల. పిండి అయితే కలిపి ఒక 5 minutes అలా పక్కకైతే పెట్టేస్తున్నా. ఇక్కడ నేనైతే టీ చేయడానికి పాలైతే కొన్నే ఉన్నాయి. ఈవినింగ్ వెళ్ళి తీసుకురావాలి, మా హస్బెండ్ తీసుకొస్తాడు. ఎక్కువైతే టీ తాగట్లేదు. యాక్చువల్గా మానేయాలనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. వెయిట్ లాస్ అవ్వాలి అనేసి నేనైతే డైలీ రాగి జావా తాగాను, 1 month తాగాను. రిజల్ట్ ఉందా అని అంటే రిజల్ట్ మాత్రం ఉంది. రాగి జావా, బ్రౌన్ రైస్, ఓన్లీ ఆకుకూరలు ఇలా ఎక్కువ తినడం వల్ల నా నోరంతా చప్పబడిపోయింది. అందుకే మళ్ళీ రొటీన్కి వచ్చేసా. ఈరోజైతే నేను పెసరపప్పు కర్రీ వండుదామనేసి అనుకుంటున్నాను. దీంట్లో ఏదైనా ఆకుకూర వేస్తే బాగుండేది అని ఆలోచించాను, కానీ నాకైతే ఆకుకూరలు ఏమీ ఇంట్లో లేవు. అండ్ దొండకాయలు వేసి వండితే చాలా బాగుంటుంది కర్రీ. మా హస్బెండ్తో అదే డిస్కషన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. మా హస్బెండ్కి ఏమో దొండకాయలు అంటేనే నచ్చదు. నేను దొండకాయలు ఎక్కువగా చట్నీ చేస్తాను. నాకైతే నా ఫేవరెట్ అనుకోవచ్చు చట్నీ అయితే. మా మమ్మీ అయితే ఇంకా బాగా చేస్తుంది దొండకాయ చట్నీ. మేము చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం దొండకాయ చట్నీ, ఎందుకంటే మా ఇంట్లో దొండకాయ చెట్టు ఉండేది. పప్పునైతే కడుక్కొని పెట్టుకున్నాను పక్కన. నేను చేసేది ఆఫ్టర్నూన్ అలా చేస్తాను. ఆ వ్లాగ్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో రోజు అయితే అప్లోడ్ పెడతాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోయింది. 1 hour వీడియో అయిపోయింది. అందుకు నేను మార్నింగ్ వ్లాగ్ ఒకలాగా, దాని తర్వాత వ్లాగ్ ఒకలాగా అయితే పెడతాను. చాలా షేర్ చేశాను. అండ్ నేను ఈసారి టీచింగ్కి వెళ్తున్నానా లేదా అనేది కూడా ఈ వ్లాగ్లో చెప్పాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ అడుగుతూ ఉన్నాను, నీకు నచ్చదు కదా, తింటావా లేదా అనేసి. చెయ్యి, ఇంకా దొండకాయలు బాగానే ఉంటుంది పప్పు కూరలో అనేసి మా హస్బెండ్ అంటూ ఉన్నాడు. ఇంకా ఉన్నదే ఇద్దరం, ఆయనకు కూడా నచ్చకుండా నేను చేస్తే బాగుంది కదా అనేసి. పిల్లలు లేకుండా ఇంట్లో ఇద్దరం ఉండడం చాలా కష్టం అబ్బా. ఇదైతే మా ఇద్దరికైతే ఫుల్ బోరింగ్గా ఉంటుంది. కానీ మా వాడు రమ్మంటే అసలు రావట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు. ఇది మా హస్బెండ్కి, ఇది నాకు. యాక్చువల్గా మానేద్దాం అనుకున్నా ఛాయ్, కానీ అసలు మానలేకపోతున్నా. మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నాడు, అరేంజ్ చేసుకుంటా ఉన్నాడు డ్రెస్లో. నేను టీచింగ్ ఫీల్డ్ ఏమైంది అంటే ఈసారి వెళ్ళాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకేమీ అర్థం కావట్లేదు. మా హస్బెండ్ ఏమో చూద్దాంలే అప్పటివరకు అనేసి అంటున్నాడు. పూరి అయితే తొందరగా చేయాలి, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతా అన్నాడు. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగే. అంటే నేను ఆల్రెడీ ఈరోజే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి ఉన్నాను.
ఇంకా రేపైతే వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో అయితే ఎవ్రీ ఫ్రైడే అయితే ఒక అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అంతే ఫాస్ట్గా ఇంకా పూరీలు కూడా చేసేస్తున్నాను. మా హస్బెండ్ అప్పటికి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి అనేసి అంటున్నాడు. మంత్ ఎండింగ్లో ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. వెళ్ళడం తొందరగా వెళ్తారు, రావడం కూడా చాలా లేట్గా వస్తూ ఉంటాడు. అలా ఈరోజు తినకుండానే వెళ్ళిపోయాడు. ఓన్లీ టిఫిన్ చేశాను కాబట్టి తినకుండా వెళ్ళిపోయాడు. అయితే కొంచెం అరగడానికి టైం పడుతుంది కదా అన్నట్టుగా పూరి చేశాను. మెయిన్ రీజన్ ఏంటంటే బీన్స్ కర్రీ అలానే ఉండిపోయింది, అందుకు చేశాను. అండ్ నేను యూట్యూబ్ చేయడం మా హస్బెండ్కి అయితే అస్సలు ఇష్టం లేదు. ఫస్ట్లో చేయమన్నాడు, దాని తర్వాత కొందరు మాటలు వింటూ ఉంటాం కదా, అలా మా హస్బెండ్ నన్ను వద్దు అని కొన్ని డేస్ గొడవలు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గొడవలు పెట్టుకున్న వీడియోస్ ఇలాంటివి ఏదన్నా మనం షేర్ చేసినా కూడా నీ సంసారం అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నావు అనేసి పక్కనే బీన్స్ కర్రీ అయితే హీట్ చేసుకుంటున్నా. ఇంకా లోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా అనేసి పక్కన ఆయిల్ కూడా పెట్టుకున్నాను. నాకు ఒకప్పుడు పూరీలు చేయడం అసలు రాదు. కట్టెల్లాగా వచ్చాయి పూరీలు అయితే, స్మూత్గా అస్సలు రాలేదు. ఎందరో ఎన్నో చెప్పారు షుగర్ వేస్తే మంచిగా వస్తాయి, మెత్తగా వస్తాయి అని చాలా టిప్స్ చెప్పారు. కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతూనే బాగా వస్తుంది. అది మాత్రం నేను నిజమే అనుకుంటాను. అదే నిజం. మరి మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటేనే మనకి తెలిసి అన్నీ వస్తాయి. కానీ మనం ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ చేయగానే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మాత్రం అది మాత్రం గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే పూరీలు ఇలా చేసుకుంటూ ఉన్నాను. బాగా వచ్చాయి నాకైతే పూరీలు, అంటే పర్ఫెక్ట్ అయిపోయాను నేను పూరీలు చేయడంలో. లైఫ్లో కూడా ఏదైనా అంతే, మనం వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని ఏమీ లేదు. మనకు నచ్చితే మనం చేసుకుంటా ఉన్నాం. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని ఏది చేయొద్దు అనేసి అంటాను. అందుకే నేను ఇప్పటివరకు కూడా మా హస్బెండ్ నాట్ ఓకే అన్నా కూడా ఎందుకు అని ఎంతోమంది చెప్పినా కూడా నేనైతే ఇప్పటివరకు యూట్యూబ్ని అయితే స్టాప్ చేయలేదు. ఒక్కటేంటంటే ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, అందరి దాంట్లో లోపాలు ఉంటాయి. నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నీకు వంట రాదు, అది రాదు అంటే ఎవరికి ఏది రాదు. నువ్వు దేంట్లో ఒక దాంట్లోనో మైనస్ అయ్యే ఉంటావు కదా. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా మా మాస్టర్ అనేవాడు, అలా కామెడీ చేసేవాడు. ఆ మాస్టర్ అయితే ఎవరిది వాళ్ళు కడుక్కోండి, వేరే వాళ్ళు అంటే మనం చిన్నప్పుడు ఎలా ఉంటామో పక్క వాళ్ళ సార్ మాస్టర్ వాడు మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడుతున్నాడు అని చెప్తాం కదా, అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారని పట్టించుకోకపోతుండే. నువ్వు నీది కడుక్కోరాదరా, వాళ్ళని ఎందుకు చూస్తారా అని ఇట్లా జోక్స్ చేసేవాడు బాయ్స్ మీద. దానికి నాకు ఈరోజు గుర్తొచ్చి చాలా నవ్వుకున్నాను. ప్లస్ ఇదే నిజం కదా, ఆ మాస్టర్ ఎంత ఫేస్ చేస్తే ఆ మాటలు వచ్చాయి అనేసి అనిపించింది నాకైతే. లైఫ్లో కూడా అంతే, ఎవరిది వాళ్ళు చూసుకోకుండా మంది మీద పడిగేస్తూ ఉంటారు. అవన్నీ మనకొద్దు. ఇంకా నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నా, అప్పటికే లేట్ అయింది అని అంటూ ఉన్నాడు మా హస్బెండ్ అయితే. ఇది పూరి అయితే నాకు పర్ఫెక్ట్గా చేయడం అయితే వచ్చేసింది. బట్ ఇంకా ఇడ్లీ అండ్ బోండా అయితే ఇవి రెండు పర్ఫెక్ట్గా రాలేదు. ఇంకా అవి రెండు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఏంటంటే నేను ఆయిల్ ఒక గిన్నెలో పోసి పూరీలు చేశానంటే ఆయిల్ అంతా అలానే ఉండిపోతుంది వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటాను. అంటే వీక్లీ 3 డేస్ 4 డేస్ ఆయిల్ ఫుడ్డే చేయలేం కదా, మళ్ళీ దాన్ని ఎందులో స్టోర్ చేయాలో నాకు తెలీదు. అండ్ అది స్టోర్ చేసినా స్మెల్ వస్తుంది అనేసి నేను ఆయిల్ ఫుడ్ ఎక్కువగా చేయను. మెయిన్ రీజన్ ఇదే. మీరైతే ఆయిల్ ఫుడ్ ఎలా స్టోర్ చేస్తారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా అలా స్టోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే మామిడికాయ చట్నీలో పూరి నంచుకొని తినడానికి మస్తు ఇష్టపడతాను. అండ్ ఛాయ్లో కూడా నాకు మస్తు ఇష్టం. ఛాయ్లో పూరి నంచుకొని తినడం అయితే ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు. గిన్నె చాలా ఉన్నాయి, అవన్నీ తోమాలి. అండ్ పప్పు కూడా నానబెట్టాను కదా. అండ్ ఏదైనా పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ఒక 3-4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే 12 అవర్స్ అలా నానబెట్టాలంట. నేను మార్నింగ్ నానబెట్టాను, అది నేను ఆఫ్టర్నూన్ ఎప్పుడో వండుతాను. అందుకే ఈ వ్లాగ్ అప్పటికి నాకు చాలా లెంతీ అయిపోయింది అనేసి ఇంకో వ్లాగ్లో అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. మళ్ళీ మేబీ ట్యూస్డే అలా పెడతాను. వీక్లీ 2 వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నాను. అదైనా మీరు మంచి సపోర్ట్ ఇస్తే, నాకు మంచి సపోర్ట్ ఇచ్చి మంచి లైక్స్ మంచి వ్యూస్ వస్తేనే పెడతాను. లేదంటే మనకి బూస్ట్ ఉండదు కదా, మంచి వీడియోస్ చేయడానికి అయితే అంతగా నాకు మనసు రాదు. అండ్ మా హస్బెండ్ తీసుకొచ్చాడు ఇవి అయితే, అవైతే తింటా ఉన్నాను నేను. ఆఫ్టర్నూన్ కాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ అయిపోయింది కానీ ఇప్పటివరకు నేను వంట చేయలేదు. ఇదే ఇట్లనే ఉంటుంది బద్ధకం. ఒక్కరం ఇంట్లో ఉంటే
అదే బాబు ఉన్నాడు అనుకో ఇప్పటివరకు నేను లేచేదాన్ని, చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కానీ వాడు లేడు కాబట్టి ఇంత మధ్య మధ్య తయారైపోయాము, నేనైనా మా హస్బెండ్ అయినా. నాకైతే అప్పటికే ఫుల్గా నిద్ర వస్తూ ఉంది, కానీ ఏదో ఒకటి తినాలనిపించి ఇదైతే తింటా ఉన్నాను. ఇదేనండి వ్లాగ్ అయితే. మీకు నచ్చిందా లేదా నాకుతో కామెంట్ ఏదో ఒక్క రూపంలోనైతే తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.